హలో అండి. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీసేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకు భారీ ఉద్యమాలకు పిలుపునిచ్చారు. బాబు రాక్షస పాలనపై పోరు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేర్లతో జూన్ 4 నుంచి 12 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. తాడేపల్లిలో జరిగిన కీలక సమావేశంలో జగన్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, కూటమి ప్రభుత్వంపై నిరసనలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారాయి. సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పెట్రోల్‌పై రాష్ట్రానికి భారీగా టాక్స్ వస్తుంది. ఎన్నికలకు ముందు ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు అని కూడా ప్రశ్నించారు. ఇక జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, జూన్ 8 మరియు 9 వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో టౌన్ హాల్ సమావేశాలు, జూన్ 12న భారీ ర్యాలీలు నిర్వహించాలని పార్టీకి పిలుపునిచ్చారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్ఆర్‌సీపీ పోటీ చేయాలని, ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదని కూడా జగన్ గారు చెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని సీరియస్‌గా తీసుకుంటారని హెచ్చరించారు కూడా. ఇంకా ఓటర్ల జాబితా సవరణపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుప్పంలో టీడీపీకి 20,000కి పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఒకే పేరు 5-10 సార్లు కనిపిస్తుందని అన్నారాయన. అయితే జగన్ గారు ప్రతి కార్యక్రమానికి పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ముందుండి నడిపించాలని చెబుతున్నారు. మండలాల్లో నిరసనలు చేయాలి, ర్యాలీలు చేయాలి, టౌన్ హాల్ సమావేశాలు పెట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలని పిలుపునిస్తున్నారు. కానీ కార్యక్రమాలకు స్వయంగా జగన్ గారు ఎందుకు హాజరు కావడం లేదు? నాయకుడు పిలిస్తే కార్యకర్తలు డబ్బులు ఖర్చులు పెట్టాలి, వాహనాలు పెట్టాలి, బ్యానర్లు వేయాలి, జనాన్ని తీసుకురావాలి. పోలీసులు కేసులు కూడా ఎదుర్కోవాలి. కానీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నాయకుడు మాత్రం మీటింగ్‌లో మాట్లాడి ఆగిపోవడం సరైనదేనా అసల? గతంలో కూడా త్వరలో జగన్ గారు పాదయాత్ర చేస్తారు, రప్పా రప్పా అంటూ కూటమి ప్రభుత్వానికి సినిమా చూపిస్తారు అనే డైలాగులు వినిపించాయి. కానీ నిజంగా జగన్ గారు రోడ్లపైకి వచ్చి ప్రజల మధ్య పెద్ద ఉద్యమాలు చేసిన సందర్భాలు ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడు జగన్ గారు చెబుతున్నారు, ఎక్కడ ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు, ఒకవేళ జరిగితే సీరియస్‌గా తీసుకుంటానని. కానీ ప్రజలు గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు జగన్ గారు కూడా ఏకగ్రీవ ఎన్నికలు మంచివేనని చెప్పారు కదా అని గుర్తు చేస్తున్నారు. ఇంకా ఏకగ్రీవం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, గ్రామాల్లో గొడవలు తగ్గుతాయని, అభివృద్ధికి మంచిదని కూడా అన్నారాయన. మరి ఇప్పుడు అదే విషయం కూటమి ప్రభుత్వంలో జరిగితే ఎందుకు తప్పయింది? అప్పుడు ప్రజాస్వామ్యం, ఇప్పుడు కుట్రల. అప్పుడు మంచి రాజకీయ సంస్కృతి, ఇప్పుడు భయపెట్టడం. ప్రభుత్వం మారితే సిద్ధాంతాలు కూడా మారిపోతాయా? ఇక జగన్ గారు స్థానిక సంస్థల్లో ప్రతి కార్యకర్త పోరాడాలని చెప్తున్నారు. ప్రతి స్థానంలో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగరేయాలని అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న నాయకులు ఇప్పుడు ఆలోచిస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఎలా వస్తుంది? గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడే చాలా మంది నాయకులు, సర్పంచ్‌లు, అభ్యర్థులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భారీగా ఖర్చు పెట్టారు. కానీ చాలా మందికి పెట్టిన డబ్బు తిరిగి రాలేదనే చర్చ అప్పట్లోనే జరిగాయి. ఇప్పుడు పరిస్థితి ఇంకా కష్టం. ఎందుకంటే పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ లక్షల కోట్లు ఖర్చు పెట్టమంటే ఆ కార్యకర్తలు ఏ నమ్మకంతో ముందుకు వస్తారు? రేపు ఓడిపోతే వారి పరిస్థితి ఏమిటి? పార్టీకి వారి భరోసా ఇస్తుందా? లేక పార్టీ కోసం ఖర్చు పెట్టాలి అనే భావోద్వేగంతో ముందుకు రావాలా వాళ్ళు? ఇక జగన్ గారు ఇప్పుడు కుప్పంలో 20,000 బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒక వ్యక్తి పేరు 5-10 సార్లు ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 2024 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ ఏం చేసింది? అప్పుడు బోగస్ ఓట్లు కనిపించలేదా? అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు కదా! ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా! ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఆరోపణలు చేయడం ప్రజలకు సందేహాలు కలిగించడం లేదా? మరొక విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మొదట ఈవీఎంలపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బోగస్ ఓట్లపై ఆరోపణలు వస్తున్నాయి. అంటే రేపు మరో ఎన్నికల్లో ఓడిపోతే మంకు కారణం చెప్తారా? కానీ గెలిస్తే మాత్రం ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని తిరస్కరించారు, సూపర్ 6 ఫెయిల్ అయింది అని అంటారా? అంటే ఓడితే కారణాలు వెతకటం, గెలిస్తేనేమో ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పటం, ఇది రాజకీయ సౌలభ్యమా? ఇంకా జగన్ గారు ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు జరిగిందని అంటున్నారు. కానీ ప్రజలు కూడా అడుగుతున్నారు, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం ఏమిటి? రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు, రాజధాని, పెట్టుబడులు, మద్యం పాలసీ, అప్పులు, ఈ అంశాలపై కూడా ప్రజల్లో అసంతృప్తి ఉండలేదా?
ప్రజలు ఒక్క రోజులోనే ప్రభుత్వం మార్చుకోరు కదా! అంటే ప్రజల్లో ఏదో అసంతృప్తి ఉండటం వల్లే 2024లో అంత పెద్ద ఫలితం వచ్చిందని ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? ఇంకా రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ప్రజలు ఇప్పుడు ఒకటే చూస్తున్నారు. మాటలు కాదు, చర్యలు ఏమిటి? ఆరోపణలు కాదు, ఆధారాలు ఏమిటి? హామీలు కాదు, అమలు ఎక్కడ? ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ ఉద్యమాలు నిజంగా ప్రజల కోసమా? లేకపోతే మళ్ళీ రాజకీయ వేడి పెంచడానికి చేసే ప్రయత్నమా? థాంక్ యూ అండి. జై హింద్.